పెళ్ళి 2 అక్షరాలండి. ఇప్పుడు అమ్మాయితో ఎలా తిరగగలం, ఎలాగవుతుంది అన్నీ తలుచుకుంటే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. పోతే ఈ పాటికి పెళ్ళి అయిపోయి 2 పిల్లలు నా చేతిలో ఉండి సత్రం భోజనం మటన్ నిద్ర. ఇప్పుడు రేపు వచ్చిన దానికి మ్యాప్ తిప్పాలా, తిప్పి నాతో పాటు మేపాలా. అన్వేషణ ప్రపంచ యాత్ర కూడా పెద్ద ఆటగాడు, పేరు గొప్ప ఊరు దెబ్బ. ఈ జీవితానికి అర్థం ఎప్పుడు జరుగుతుంది, మోక్షం ఎప్పుడు వస్తుంది మీరు చెప్పండి. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి మినిమం 3 కోట్లు ఉండాలి. ఎండ్ ఆఫ్ ద డే డబ్బు, మనీ, ఇత్తులు, డబ్బుల దగ్గరికి వచ్చేసరికి మొత్తం అంతా ఇదైపోతుంది. హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అక్టోబర్ 12. సో పొద్దున్న లేచి మొత్తం నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నిటికి పూజ చేసుకొని ఇప్పుడైతే వచ్చాను. వెనకాతల మీకు కనబడుతుంది అగ్నిపర్వతం, మీరు తమ్ముళ్ళలో చూసిందే నిజమే. సో ఈ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ ఒక ఇంటివాడి అయ్యి పెళ్లి చేసుకుందాం అనుకుంటాను. ఈ ఆటగాడి జీవితానికి స్వస్తి చెప్పి ఒక సంసారలోకి వెళ్దామని అనుకున్నాను. ఎందుకంటే మంచి రోజు ఈరోజు నిర్ణయం తీసుకున్నాను. సో పెళ్ళికి కొన్ని సమస్యలు ఉన్నాయి, నాకంటూ ఎవరూ లేరు, మీరే ఉన్నారు. ఆ సమస్యలు మీ ముందు ఉంచుతాను, దానికి పరిష్కార మార్గాలు మీరు చెప్పాలి. ఎందుకంటే నేను ట్రావెలర్ని, ప్రపంచ దేశాలు తిరిగి మీకు చూపించాలి. కాబట్టి మళ్ళీ సంసారం అయిపోతే అవ్వదు, ఎంత ఫ్రీడమ్ ఉండదు. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా ఛానల్స్ మీరు చూసుకుంటే చాలా ఛానల్స్ ప్రపంచ యాత్రికుడు నెలకు 30 లక్షలు సంపాదిస్తున్నాడు ఈ చేత్తో అమ్మాయిలు, ఈ చేత్తో అందమైన అమ్మాయిలు, ఈ చేత్తో 30 లక్షలు అని చెప్పి కొన్ని వీడియోలు చేసి యువతను మిస్లీడింగ్ చేస్తున్నాడు. సో మన సబ్స్క్రైబర్లకు తెలుసు, దగ్గర ఉన్న 60 లక్షల మంది, 1 కోటి మంది దాకా ఎవరు ఎక్కడ పరిచయం అయ్యారో తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసుకుంటే గడిచిన 5 సంవత్సరాల్లో నేను ట్రావెల్ చేసింది 6 అమ్మాయిలతో. గట్టిగా మనం ట్రావెల్ చేసిందంటే నెలకి పైబడి 10 రోజులకు పైబడి ట్రావెల్ చేసింది. మిగతా ఈ జర్నీలో నేను ట్రావెల్ చేసింది ఈ 5 సంవత్సరాల్లో దగ్గర 100 మంది అమ్మాయిలు ఉంటారు. అంటే ఇప్పుడు మనకి వీడియోలో కనబడుతున్నప్పుడు తమ్నేలు జస్ట్ పెట్టడం జరిగింది అంతే తప్ప వాళ్ళు ఒకరోజు 1.5 రోజు ఆ నిమిషం ట్రావెల్ చేసిన వాళ్ళు. సో వాళ్ళందరి గురించి డిస్కస్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కట్ చేస్తే ఇది నా హాస్టల్, రోజుకి 800 రూపాయలు. గడిచిన 10 రోజులుగా నేను నా తల్లి ఈ హాస్టల్లోనే ఉన్నాం. చూస్తున్నారు కదా, చెడ్డీలు ఉన్నాయి కదా, అది నా బెడ్ అనమాట. సో మొత్తం 12 మంది ఉన్నాం. 12 మందిలో 8 మంది అక్షరాల అమ్మాయిలు, 2 అబ్బాయిలు ఉన్నారు. 2 బెడ్లు ఖాళీ ఉన్నాయి. చూస్తున్నారు కదా, 3 సెట్లు ఉన్నాయి. సో ఇక్కడ ఈ బెడ్ మీద ఫ్రాన్స్ అమ్మాయి, ఆ బెడ్ మీద ఇటలీ అమ్మాయి ఉన్నది. సో వాళ్ళతో పరిచయం పెంచుకొని నేను ట్రావెలింగ్ చేయడంలో తప్పే ఉంది. ఇప్పుడు ట్రావెలింగ్ చేస్తే చవకగా హీరోయిన్లతో పాటు నాకు హ్యాపీగా కంటెంట్ వస్తుంది కదా, అండ్ బడ్జెట్ కూడా సేవ్ అవుతుంది. ఇందులో తప్పేముంది మీరు చెప్పండి. చూశారు కదండి, హాస్టల్లో ఇది నా పత్యాపారం. పప్పు ఎంత బాగున్నా ఉప్పు లేనిదో రుచి రాదు కదా. సో మనం కొంత ఆకులు ఎక్కువ చదివాం కాబట్టి ఉప్పుతో పాటు మసాలా మొత్తం అన్నీ పెడతాం, అంటే నవరసాలు వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో చూసుకుంటే అందంగా నేను ముస్తాబయ్యి పక్కన ఒక అందమైన అమ్మాయిని ఉంచుకొని పక్కన పెట్టి తర్వాత ఫన్ను జోక్స్ నేను క్రియేట్ చేసి నాకు 200 సామెతలు వచ్చి తెలుగులో అనర్గళంగా నేను మాట్లాడగలను. 1 గంట 2 గంటలు 3 గంటలు నాన్ స్టాప్గా రోజంతా మాట్లాడమని కూడా మాట్లాడగలను. సో చలోక్తులు, ఆ సామెతలు సందర్భానుసారంగా ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్తోని సిచ్యువేషన్ని యానిమల్తో మిమిక్రీలతో అన్నీ పెట్టి దానికి తోడు అందమైన డ్రోన్ షాట్లు, అందమైన లొకేషన్లు, సినిమాటిక్ షాట్లు, అందమైన మ్యూజిక్లు, హైపర్ ల్యాప్లు, టైం ల్యాప్లు. అబ్బో ఒక వీడియోని అందంగా మీకు చూపించడానికి నేను చాలా తాపత్రయపడతాను. ఎందుకంటే ఒక క్రియేటర్గా నాకు ఇష్టం. ఏదో దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చారు, ఏది ప్రపంచాన్ని అందంగా మీకు చూపించమని. అవకాశాన్ని నేను ఎందుకు సద్వినియోగం చేసుకుంటాను చెప్పండి. సో మళ్ళీ చెప్తున్నాను, నాకు పనే ప్రత్యక్ష దైవం. నాకు పని కోసం చచ్చిపోతాను, నాకు అంత ఇష్టం. సో వీడియో అందంగా రావడానికి నేను అన్నీ చేస్తాను, అన్ని దినుసులు వేస్తాను. అది నా తప్పు కాదు కదా. ఊరికినే చూడరు కదండి. 1 బిలియన్ అంటే 100 కోట్ల వ్యూస్. తెలుగులో కాదు కదా, మీరు హిందీలో ఏ ట్రావెలింగ్ ఛానల్ అయినా చూసుకోండి, మంద టాప్ అగ్రస్థానంలో ఉంది. 200 వీడియోలు 1 మిలియన్ దాటాయి. ఇవన్నీ అంటే మనం వర్క్ ఎఫర్టే కదా. అంత అమ్మాయిని పెట్టినా ఏం చేసేసినా రాదు కదా. కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్ కదా ప్రపంచ దేశాలు. సో రాబోయే దేశాలు కూడా మీకు మిగిలిన ఇంకా 120 దేశాలు ఉన్న 120 దేశాలని అందంగా చూపించడం నా బాధ్యత, నేను చూపిస్తాను కూడా. ఓకే, అది పక్కన పెట్టండి. సో మన ఛానల్లో మొట్టమొదటి హీరోయిన్ రోజీ, అందమైన అమ్మాయి, బెలారూస్ అమ్మాయి, యూరోపియన్ అమ్మాయి, ఆ తోటి ఉద్యోగిరాలు అమెరికాలోని క్రూజ్ షిప్లోని. సో తనకు చెప్పాను అనమాట, ఒక సిరీస్ చేద్దాం, టైటానిక్ సిరీస్ నా దగ్గర ఉంది, అది కంటిన్యూ చేద్దాం, వస్తావా అంటే చేద్దాం అన్నది. సో అమ్మాయి సహకారంతో లండన్ నుంచి అమెరికాకి వెళ్తున్న షిప్లోని రోజీ క్రియేటర్తో ఒక సిరీస్ అయితే రన్ చేశాను. అబ్బా 5 సంవత్సరాల క్రితం ఆ రోజుల్లోనే జనాలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆదరించారు. నన్ను రోజుని ఒకే చేత్తో దీవించారు. అందరూ పెళ్లి చేసుకోమన్నారు కానీ అవ్వలేదు. సో అక్కడ కట్ చేస్తే ఆ తర్వాత ఆల్ ఇండియా ట్రిప్ అన్నీ అయిపోయి తర్వాత మనకి ఎక్కడ హీరోయిన్ దొరకలేదు. 2 సంవత్సరాల తర్వాత
రోజు అయిపోయిన 2 సంవత్సరాల తర్వాత ఆఫ్రికా అంతా చేసేసుకున్నాను. ఆఫ్రికాలో కూడా ఎవరో దొరకలేదు. ఆఫ్రికా నుంచి యూరోప్ వెళ్ళిపోయాను. యూరోప్ వెళ్ళిపోయాక అక్కడ నేను సెర్బియా దేశం ముగించుకొని మాంటెనెగ్రో వెళ్తున్నప్పుడు సావిత్రి పరిచయం అయింది. ఈ సావిత్రి అనే అమ్మాయి ఎవరు? ప్రపంచ విశ్వసుందరి పోటీలకి నామినీ చేసింది, మీరు చూస్తున్నారు కదా. అండ్ మిస్ కెన్యా కూడా ఈ సంవత్సరంలో ప్రపంచ నామినీ అయితే విశ్వసుందరి మన ఛానల్లో నాతో పాటు తిరిగింది, ట్రావెల్ చేసింది. ఆ విషయం మనకి కూడా తెలియదు. తను నాకు ఎలా పరిచయం అయింది అంటే, నేను వెళ్తున్న ట్రైన్లోనే తను ఉందో నాకు తెలియదు. పొద్దున్న లెగిస్తే కట్ చేస్తే హాస్టల్లోని ఇద్దరం కాఫీ తాగుతున్నాం. తను ప్రైవేట్ రూమ్లో ఉంది. మనం లో బడ్జెట్, అప్పటికి మన దగ్గర అంతా తల్లేదు ఉమ్ములేదు. మన దగ్గర అంతా 1,00,000 సబ్స్క్రైబర్లు ఉండేవారు. అప్పుడులోని 5 సంవత్సరాల క్రితం 1,00,000 కదా, ఆ 1,00,000 సబ్స్క్రైబర్లు ఉండేవారు. నెలకు 30,000 40,000 ఆదాయం వచ్చేది. మనదంతా నామ్ బిషానా తొడ ఆశానా అనమాట. సో ఆ విధంగా మనం వెళ్తుంటే ఈ అమ్మాయి పిలిచింది. ఏం చేస్తానంటే యూట్యూబర్, మీరేం చేస్తానంటే నేను మోడల్ని ప్రపంచ దేశాలన్నీ తిరిగి బ్రాండ్స్ అన్నీ మేము ప్రమోట్ చేస్తాను అన్నది. ఓకే, తను ప్రైవేట్ రూమ్లో ఉంది, బాగానే ఉంది అన్నది. అన్వేషణ, నువ్వు బడ్జెట్ ట్రావెలర్ అంటున్నావు కదా, హాస్టల్లో ఎందుకు? నా రూమ్లో బెడ్ ఉంది, ఆ బెడ్ పక్కన ఖాళీ స్థలం ఉంటుంది కదా, ఆ పక్కన పడుకో అన్నది. అబ్బా దేవతరా నిజంగా అని నాతో పాటు తిరిగింది. ఒక 10 రోజులు తిరిగాము. మీ అందరూ చూసారు ఆ వీడియోలు. ఎవరు అంటే తక్కువ వ్యూసే ఉన్నాయి. లక్ష చూస్తున్నారు కదా, అన్ని లక్ష అంటే మహా అయితే ఒక వీడియోకి $20 నుంచి $30 వచ్చేది అప్పుల్లోని. సో తను నాకు కంట్రిబ్యూట్ చేసింది. ఏది? ఒక కష్టపడుతున్నాడు, మన వంతు సహాయం. దానికి కూడా ఒక కంపెనీ కావాలి కదా, ఇంటర్నేషనల్లో కంపెనీ ఎవరైనా తోడు కావాలని అనుకుంటారు. సో నాతో పాటు తిరిగింది. సో తిరుగుతున్నప్పుడు ఆ 10 రోజులు అయిపోయాక నా దగ్గర ఒక చిరిగిపోయిన గోపురం ఉండేది, మీ అందరికీ తెలుసు. ఆ గోపురాన్ని తనకి $200కి అమ్మేశాను. అది $50 కూడా విలువ చేయలేదు, కానీ అమ్మాయి కొనేసుకుంది. అమ్మాయి ఎందుకు కొనుక్కుందో నాకు తెలియదు. కట్ చేస్తే అమ్మాయి దుబాయ్ వెళ్ళిపోయింది. నేను అన్నాను, సావిత్రి అదేంటి $200కి నీకు కొత్త గోపురే వస్తుంది కదా, $15,000 నువ్వు నా దగ్గర పాతది బొక్కుముండే ఇరిగిపోయింది ఎందుకు కొనుక్కున్నావంటే, లేదని విషయం నీ ట్రావెలింగ్కి హెల్ప్ చేద్దామనే కొనుక్కున్నాను, నీ దగ్గర నువ్వేం ఫీల్ కాకు, నేను టెన్షన్ తీసుకోక లైట్ తీసుకొని చెప్పింది. నిజంగా దేవతరా అనుకున్నాను. సో తర్వాత తను మర్చిపోయాను, ఎందుకంటే ట్రావెలింగ్లో బిజీ అయిపోయాను. నేను దేశానికి ఫోన్ నెంబర్ మార్చేస్తాను, వాట్సాప్ నెంబర్లో అవి. సో దానివల్ల మర్చిపోయాను. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా పోయింది. దట్స్ ఇట్, క్లియర్. అక్కడ నేను కూడా దుబాయ్ వెళ్ళి ఎక్విప్మెంట్స్ అన్నీ కొనుక్కొని ఆ తర్వాత నేను లాటిన్ అమెరికా బయలుదేరాను. ఎందుకంటే చాలామంది చెప్పారు 10 అమ్మాయిలకి 6 అబ్బాయిలు ఉన్నారు, ఇంకా 4 తక్కువ ఉన్నారు, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, వీడియోలు బాగా వస్తుంది అని అప్పటి వరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. మన ఇండియా నుంచి కూడా చాలా తక్కువ మంది లాటిన్ అమెరికా ఎక్స్ప్లోర్ చేశారు. అంటే ఈ బ్రెజిల్, పెరు, కోస్టారికా, పనామా ఇవన్నీ ఎవరు చూపించలేదు, అందరూ అడుగుతున్నారు కూడా. సో అప్పుడు నాకు అమెరికా వీసా ఉంది కదా, నేను లాటిన్ అమెరికా మీద దండయాత్ర చేయడానికి వెళ్ళాను. ఎందుకంటే ఎక్విప్మెంట్స్ అన్నీ ఇక్కడ కొనుక్కొని దుబాయ్లో బయలుదేరాను. సో లాటిన్ అమెరికా వెళ్ళే దారిలో ఉక్రెయిన్ తగిలింది. సో ఉక్రెయిన్లో ఆగాను. ఉక్రెయిన్లోని నాతో పనిచేసిన ఒక అమ్మాయి విక్కీ అని చెప్పి, ఆ అమ్మాయి ఉక్రెయిన్ అమ్మాయి చాలా అందగత్తే, నాతో పనిచేసింది అమెరికాలో. అన్వేషణ మా ఊరు వచ్చావు కదా, మాతోని నాకు కొత్తగా పెళ్ళింది. అంటే కరోనా కదా, అమ్మాయి ఏం చేయి ఖాళీగా ఉండడం ఎందుకని పెళ్లి చేసేసుకుంది. పెళ్లి చేసుకుంటే అలా మా ఆయన నీకు చూపిస్తుందా, మా పెళ్లి ఫోటోలు పప్పానం తిందురా అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మొత్తం అన్ని చూపించి తర్వాత ఆ ఉక్రెయిన్లోని మొత్తం అంతా తిప్పి చూపించింది. మీ అందరూ చూసారు. అలా ఆయన చాలా ఇదిగా కోపంగా ఉన్నారు ఆ వీడియోలోని, మీరు చూసుకోవచ్చు. ఇదే అయిపోయింది. సో ఆ ఉక్రెయిన్ చూసుకొని మనం వెళ్ళిపోయాం ఎక్కడికి, లాటిన్ అమెరికా. సో లాటిన్ అమెరికాలోని నాకు ఆ స్వతహాగా స్పానిష్ భాష రావడం వల్ల, ఆ స్పానిష్ భాష ఈ భాష రావడం వల్ల ఈజీ అయిపోయింది. సో అలా వెళ్తున్న క్రమంలో, స్పానిష్ కంట్రీలు తిరుగుతున్న క్రమంలో నాకు పెరూలోని నేను ఒక 6 మంది అమ్మాయిలతో ప్రేమలో పడిపోయానని చెప్పాలి. ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిది. సో ఆ పెరూలోని మనం 2 నెలలు ఉన్నాం. 2 నెలల్లోనే 6 అమ్మాయిలతో పడిపోయాం. అందులో మొట్టమొదటిగా ప్రేమలో పడింది మన మెలిసాతో. హాస్టల్లోని నాకు పరిచయం అయింది. ఒక రూమ్లో 12 మంది ఉన్నా, 12 మందిలో ఒక అమ్మాయి మన మెలిసా వచ్చింది. హాయ్ అంటే హాయ్ అన్న. తనకి కడుపు నొప్పితో వచ్చింది, బ్రెజిల్ నుంచి కడుపు నొప్పితో వస్తే ఏమంటే కడుపు నొప్పిగా ఉంది అంటే, నేను నా దగ్గర మెడిసిన్ ఉందని చెప్పి సొంతం గులాబ్ జామ్ కింద ఇండియా. తనకి కూడా హిందువులు ఇష్టం, వాళ్ళకి మతం లేదు. వాళ్ళ నాన్నగారు జస్ట్ హిందూ దేవుళ్ళలోని శివుడు, గణేష, తర్వాత ఓషో, ఆ తర్వాత ఇంకా కొన్ని దేవుళ్ళని స్వీకరించుకొని వాళ్ళు పూజిస్తారు వాళ్ళ ఇంట్లో ఉంటాయి. సో ఆ విధంగా చెప్పగానే తనతో నాతో పాటు వచ్చింది. రెస్టారెంట్కి తీసుకెళ్ళాను. యూట్యూబ్ వీడియోలో ఎక్కడ తను మెలిసా అప్పుడు పెరు సిరీస్లో మీకు ఎక్కడ కనబడదు, ఒక ఇన్స్టాగ్రామ్లో కనబడుతుంది. డేట్ టైంతో సహా ఉంటుంది, మీరు ఇన్స్టాగ్రామ్ చెక్ చేసుకుంటే. సో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఆ వీడియో చేశాను. తను ఏమందంటే మన ఇద్దరం కలిసి తిరుగుదామా అంది. నేను అన్నాను అవ్వదన్నాను. ఎందుకంటే నేను తనకి 8 రోజులు 10 రోజుల్లో డిఫరెన్స్లో ఉన్నాను. అంటే నేను ఆల్రెడీ తిరిగేసిన ప్రదేశాలు తను తిరగబోతుంది. సో నాకు అవ్వదు కదా, ఎందుకంటే అప్పుడు మనం రోజు వీడియోలు చేయాలి. సో అవ్వదు మెలిసా,
నువ్వు తిరుగు, నేను తిరుగుతానని చెప్పాను. సో ఆ క్రమంలో నేను తిరుగుతున్నాను, అమ్మాయి వేరేగా తిరుగుతుంది, అయిపోయింది. వాట్సాప్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నాం, మాట్లాడుతున్నాం. పులిహార అయితే కలుపుతున్నాను నేను, ఎందుకంటే సేఫ్ సైడ్ కదా. ఎంత మనసు జారిపోయినా మన సేఫ్టీ మనకు తెలియదు కదా, అమ్మాయి మనసులో ఏముందో తెలియదు కదా. కట్ చేస్తే నేను అమెజాన్ అడవులకి వెళ్ళిపోయాను. అక్కడ సింధి అనే అమ్మాయి పరిచయం అయింది. నిజంగా మనసు జారిపోయిందనే చెప్పాలి. నించోమంటే నించుంటుంది, కూర్చోమంటే కూర్చుంటుంది. ఒక ఎర్రి బాగులు దాయి అబ్బాబ్బా నాలాటోడికి ఇలాంటి అమ్మాయే కావాలనుకుని తనలో ప్రేమలో పడిపోయి తనతో జర్నీ స్టార్ట్ చేశాను. దగ్గరికి 8 రోజులు 10 రోజులు చేశాను. ఆ అమెజాన్ అడవులన్నీ అమ్మాయితో తిరిగాను, పెరుదేశం ఆ అమెజాన్లోని. అక్కడ అమ్మాయి మొదటి రోజు చెప్పిందంట, కానీ నాకు అర్థం అవ్వలేదు భాష ప్రాబ్లం వల్ల. 10 రోజులు అయ్యాక నేను లవ్ ప్రపోజల్ చేశాను. చేస్తే అన్వేషు నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి, ఇది ఒక ప్రపంచపు వింత, నేను అమ్మాయినే కానీ నాకు అబ్బాయిలు అంటే ఇష్టం ఉండదు, నాకు అమ్మాయి అంటే ఇష్టం, నేను తేడా అని అంది. ఇది ఎక్కడ గోలరా, తేడా అంటే ఏంటి అంటే మాకు అంటే ఇక్కడ అబ్బాయిల్లో తేడాలు ఎలాగుంటారో అమ్మాయిల్లో తేడాలు ఉంటారు కదా, ఆ తేడానే నేను నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, నేను పెళ్లి చేసుకోబోతున్నాను అంది. ఓలమ్మో అంటే నీకు అయినా మొదటి రోజు చెప్పాను కదా, నీకు అర్థం అవ్వలేదా అంది. భాష ప్రాబ్లం అమ్మ, నువ్వేం చెప్పావు నాకు అర్థం అవ్వలేదు, ఎలాంటి అస్సలు అర్థం అవ్వలేదు, అందుకే నీతో చనువుగా తిరిగినా ఏం పర్వాలేదులే, నేనేమనుకోలే, అంతా అయిపోయింది. కట్ చేస్తే మళ్ళీ తిరిగి ప్రమాణం మెలిసా మీదకే పడేది. తనతో వాట్సాప్ నెంబర్లో చాట్ చేసుకుంటూ ఎంత చెప్పాను, అయిపోయింది, దట్స్ ఇట్. తను ఏమన్నదంటే అయితే బ్రెజిల్లో కార్నివాల్ ఫెస్టివల్ అవుతుంది అన్వేషు, వస్తావా అంటే వస్తాను అని నేను తిప్పి చూపిస్తాను అన్నది. అంటే మరి బ్రెజిల్కి వీసా కావాలి కదా, పెరూలోనే బ్రెజిల్ ఎంబసీకి వెళ్ళి నేను వీసా అప్లై చేసుకున్నాను. మెలిసా కొంచెం డాక్యుమెంటేషన్ ఇచ్చింది, ఇది ఆ ఇంటి అడ్రస్లో ఏవో ఇస్తే అవన్నీ పెడితే నాకు వీసా వచ్చేసింది చిటికలో. సో అయితే మెలిసాని సర్ప్రైజ్ చేద్దామని చెప్పి నేను పడవలో బయలుదేరాను. ఎక్కడికి, బ్రెజిల్ దేశానికి. అప్పటికి నాకు వ్యాక్సినేషన్ లేదు. నాకు వ్యాక్సినేషన్ లేకుండా నేను తిరుగుతున్నాను, PCR టెస్ట్లు చేయించుకొని. మీ అందరికీ వీడియోలు చూసే వాళ్ళకి తెలుసు. సో వ్యాక్సినేషన్ లేకపోతే నన్ను వెనక్కి పంపించారు, బ్రెజిల్ దేశం నుంచి వెనక్కి పంపించారు. వెనక్కి పంపించేస్తే అదే పడవలో నుంచి వెళ్ళనివ్వట్లేదు కదండి, ఫ్లైట్లో వెళ్ళిపోదామని ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను. అమ్మాయి కంగారు, ప్రేమ అచ్చే రానివ్వలే, ఫ్లైట్లో కూడా రానివ్వలేదు. సో అప్పుడు నేను ఏం చేయాలో తెలియక అమ్మాయికి చెప్పాను, ఇదిగో అమ్మాయి ఇలాగా అంటే, అన్వేషు ఏం జరిగినా మన మంచికే, కరోనా తీవ్రంగా ఉండడం వల్ల ఫిబ్రవరిలో అవ్వాల్సిన ఏది కార్నివాల్ ఫెస్టివల్, ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ, ప్రపంచ నలుమూలల నుంచి వస్తారు ఆ పండుగ చూడడానికి. మీ అందరూ చూసారు, ముద్దుల పండుగ, అదిని వెరీ ఫేమస్ పండుగ. సో ఈ పండుగ ఏప్రిల్కి పోస్ట్ పోన్ చేశారు, నువ్వేం కంగారు పడకలే, వ్యాక్సినేషన్లో అన్ని పనులు చేసుకుని నింపదిగారా, నేను ఉంటాను నీకోసం, ఏం పర్వాలేదు అంది. అమ్మయ్య అనుకొని కట్ చేస్తే వ్యాక్సినేషన్ ఏ దేశాల్లో ఇస్తున్నారో చూసుకొని ఆ దేశం బయలుదేరాను. వ్యాక్సినేషన్ కోసం నేను వెళ్ళిన దేశం ఎల్ సాల్వడోర్. ముక్కులో పొక్కంత ఓకలో ఏకంత ఇంత ఉంటుంది. అది జస్ట్ 2 రోజుల్లో తిరిగేయచ్చు. మరి నేను అక్కడికి వెళ్ళాను, 4 రోజులు ఉండిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే వ్యాక్సినేషన్కి 15 రోజులు గ్యాప్ ఉంటుంది కదా. మరి నేను అక్కడ ఉండిపోయిన 4 రోజులు ఏం చేయాలి అని తెలియక ఖాళీగా ఉండడం ఇంకేంది, అర్జెంటీనా వీసా అప్లై చేసేసుకున్నాను. అర్జెంటీనా వీసా అప్లై చేసుకొని మీ అందరూ చూశారు. డబ్బులు ఏమి లేవు, మరి 4 రోజులు వీడియోలు లేవు, వీసాలతో పంతో అలా తినేసాను. అయిపోతే అప్పుడే మెసేజ్ వచ్చిందనమాట, అంటార్క్టికా ఖండం ప్రపంచంలో 7వ ఖండం ఎవరూ చూపించలేదు, ఏ భారతీయుడు వెళ్ళలేదు, ఎవరు వీడియోలు చేసి చూపించలేదు. సో తొలి భారతీయ యూట్యూబర్గా తెలుగు వాళ్ళకే కాదు మన ఇండియాకి చూపించిన వాడిని నేను అవుతాను అని చెప్పి. కాకపోతే 10 లక్షల రూపాయలు మన దగ్గర తరలేదు, గట్టిగా తంతే 1 లక్ష రూపాయలు కూడా లేదు. 9 లక్షలు ఎవడిస్తారు, మనం ఆ ప్రమోషన్లు చెయ్యం. అప్పుడు నాకు ఏం చేయాలో తెలియదు, మన సబ్స్క్రైబర్ని ఒక మాట అడుగుదామని చెప్పి సహాయం కోరాను. నిజంగా అడిగిన 6 నిమిషాల్లో, అడిగిందే అమ్మాయిని అన్నం పెట్టదు కానీ 6 గంటల్లోనే నాకు 12 లక్షల రూపాయలు నా అకౌంట్లో వేసి నన్ను మహారాజులాగా అంటార్క్టికా ఖండానికి పంపించారు. నేను కూడా నిరూపించుకున్నాను, వెళ్ళాను, బాగా వీడియోలు తీసుకొని వచ్చాను. కట్ చేస్తే అంటార్క్టికా హీరోయిన్లు గంగామంగ వీళ్ళు ఎలా పరిచయం అయ్యారని చూసుకుంటే, మనకి అంటార్క్టికాకి వెళ్ళే ముందు రోజు హాస్టల్లోనూ 150 మంది ఇజ్రాయలీ హాస్టల్, అది ఇజ్రాయలీ వాళ్ళ హాస్టల్. సో అందులోని నేను ఒక్కనే ఫారినర్ని. సో నేను అంటార్క్టికా వెళ్తున్నానని చెప్పగానే ఇదో ఆ రూమ్లో ఆ 2 అమ్మాయిలు కూడా వెళ్తున్నారని చెప్పారు. సో వాళ్ళని వెళ్ళి కలిశాను, ఇదిగోండి నేను వెళ్తున్నాను, మీరు వెళ్ళే షిప్ కూడా నేను వెళ్తున్నాను. అవునా అన్నది. సో నేను ఇలా యూట్యూబర్ని, నన్ను నా సబ్స్క్రైబర్లు పంపిస్తున్నారు అంటే, ఓకే మమ్మల్ని మా తల్లిదండ్రులు పంపిస్తున్నారు వాళ్ళు చెప్పారు, అంతా ఉంది. సో మేము ఏమైనా హెల్ప్ చేయాలంటే ఏం లేదు, నా వీడియోలో కలర్ఫుల్గా ఉంటారు, మీరు కనబడతారా, హాయ్ హలో చెప్తారా, అందంగా చూపిస్తాను అంటే, సూపర్ వీడియోని చాలా బాగా చెయ్యి, మేము సపోర్ట్ చేస్తామని అన్నారు.
థ్యాంక్ గాడ్ అని చెప్పుకున్నాను. అంటార్టికా సిరీస్లో 2 హీరోయిన్లు గంగా మంగా పేరుతో సిరీస్ స్టార్ట్ చేశాను. చాలా బాగుంది, కలరింగ్ బాగానే చేశాను. వీడియోలు ఒక 10 వీడియోల్లో 8 వీడియోలు వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. బాగానే ఉంది అంటే ఏం లేదు, హాయ్ హలో చెప్పడం అంతే, ఇంకేం చేయరు. సో ఇక్కడ వాళ్ళకి అర్థమైపోయింది, ఈ అబ్బాయి మనల్ని తినేస్తున్నాడు, మనం డబ్బులు కొట్టి పెట్టుకొని వచ్చాం, మన ప్రైవసీ మనకి ఇది వాడేసుకుంటున్నాడు, మనల్ని సర్వం వాడేస్తున్నారు అని చెప్పేసి నన్ను అవాయిడ్ చేయడం మొదలుపెట్టాను. నా ప్రతిసారి వీడియో అంటే ఎవరు రారు, వాళ్ళు డబ్బులు పెట్టుకున్నారు కదా, వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం, నేనేమన్నా మధ్యలోని నా స్వార్థం కోసం నేను వాడుకోవడం బాగోదుగా. సో వాళ్ళు నన్ను అవాయిడ్ చేసేస్తే ఆ టైంలో చైనీస్ లక్ష్మి ఇంకో అమ్మాయి పరిచయం అయింది అదే షిప్లోని. మనం ఖాళీగా ఉన్నాం కదా, అందరి దగ్గర పులియాలు జల్లుతాం కదా. సో ఆ అమ్మాయితోని మిగిలిన 3 వీడియోలు మనం కంటిన్యూ చేసుకొని అంటార్టికా సిరీస్ అయితే శుభప్రదంగా ముగించేసుకున్నాం. సో ఈ చైనీస్ లక్ష్మి షిప్ నుంచి బయటికి రాగానే నాకు ఒక కంపెనీ ఉంది, ఆ ఆకాశంలో నుంచి దూకుతాం కదా, ఏది ఆ స్కై డైవింగ్ అంటారు, ఆకాశం ఎలిప్లేన్లో వెళ్ళి దూకేది. సో అది నా దగ్గర ఉంది, చేస్తావా అన్న. నేను చేస్తాను, అంత చాలా తక్కువ, 8,000 రూపాయలకో 6,000 రూపాయలకో ఫ్రీగా ఇచ్చింది, చేసేసాం. ఆ తర్వాత 2-3 వీడియోలు ఇచ్చింది, చేసాం, అయిపోయింది. కట్ చేస్తే అర్జెంటీనాలో ఉన్నాం కదా, అక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతాలైన ఇగువాజు వాటర్ ఫాల్ బ్రెజిల్ సైడ్ ఉన్నది, అర్జెంటీనా సైడ్ ఉంది, చాలా ఫేమస్. ఆ 2 చూసుకొని మెలిసా దగ్గరికి బయలుదేరాను. మెలిసా అందరు కార్నివాల్ ఫెస్టివల్ ఇంకో 5 రోజుల్లో స్టార్ట్ అవుతుంది బేరా అన్నది. అంటే అర్జెంటీనా ముగించుకొని బయలుదేరాను. ఏది ఫ్లైట్లో కాదండి, ల్యాండ్ బార్డర్స్, చాలా చీప్ అనమాట, బస్సుల్లో బయలుదేరిపోయాను. అయిపోయింది. కట్ చేస్తే మెలిసా 40 రోజులకి లగేజీ సర్దుకొని నేనున్న ప్రదేశానికి వచ్చింది. ఇద్దరం కలిసి బ్రెజిల్ని అయితే ఎక్స్ప్లోర్ చేసాం. అమ్మాయి యూట్యూబర్ అవ్వాలనుకుంది కానీ అవ్వలేదు. ఈ 40 రోజులు అమ్మాయి ఎక్కడ కెమెరా లేపి వీడియోలు చేయలేదు, నేనే చేసుకున్నాను. నాకే సపోర్ట్ చేసి చూసింది, అబ్జర్వ్ చేసింది, ఇది ఎలా యూట్యూబ్ చేస్తున్నారు ఏంటి అనేసి జస్ట్ అబ్జర్వ్ చేసింది. నేను కూడా ఇంకా సపోర్ట్ ఉంది, అందమైన హీరోయిన్ అందగత్తి అప్సరస మన మెలిసా. సో కుందనపు బొమ్మలో ఉంది, అన్నీ చూపించింది, అన్నీ చేసింది పద్ధతిగా, అన్నీ చాలా హ్యాపీ ఎంజాయ్, మంచి వీడియోలు చేశాను. అమెజాన్ వీడియోలు కూడా బాగా పడ్డాయి. సో ఒక ఆడపిల్ల ఇంకో 10 మంది ఆడపిల్లలు పరిచయాలు చేసుకుని తీసుకొస్తుంది, మీ అందరికీ తెలుసు, పార్టీ కల్చర్ అది. సో అమ్మాయి ఆ లోరా ఆ కొంత అమ్మాయిని తీసుకొచ్చింది, వాళ్ళందరితో వీడియోలు చేసాం. అబ్బా సూపర్ డూపర్, వీడియోలు అన్నీ 5 మిలియన్ వెళ్ళింది. 5 మిలియన్ అంటే సూపర్ కదా, నిజంగా రుణపడ్డాను. థ్యాంక్ యూ సో మచ్ మెలిసా. అయిపోయింది. కట్ చేస్తే నేను క్యూబా బయలుదేరాను. ఇంకా నిజంగా క్యూబాలో అడుగుపెట్టిన వేళ విశేషమేమో కానీ 5 అమ్మాయిలు హాస్టల్లో పరిచయం అయ్యారు. మీ అందరికీ తెలుసు అందగత్తులు మళ్ళీని. ఆ బెల్జియం అమ్మాయి అయితే అబ్బో ఈత కూర నేర్పించింది, ఇంకా అడక్కండి, సూపర్. ఆ తర్వాత ఇంకో అమ్మాయి పోలాండ్ అమ్మాయి, పోలిష్ అమ్మాయి, అమ్మ బాబు. మనకు అంటార్టికాలో పరిచయమైన స్విట్జర్లాండ్ అమ్మాయి కూడా పరిచయం అయింది. మీ అందరికీ తెలుసు, ఆ వీడియోలో ఉంది, ఈ వీడియోలో ఉంది. నువ్వేంటి ఎక్కడ ఉన్నావు, నువ్వేంటి ఎక్కడ ఉన్నావు, అలా 4 నెలల తర్వాత అలా పరిచయాలు. అంటే అందరూ తిరుగుతూ ఉంటారు, ఏదో హాస్టల్లో ఎదురుబెదురు అవుతాం కదా, అలా ట్రావెలర్సే కదా, అందరూ బ్యాక్ ప్యాకర్సే కదా. సో ఆ విధంగా ఆ అమ్మాయి ఇంకో 4 అమ్మాయిలతోని, ఏదో జర్మనీ అమ్మాయిలతో పరిచయం, దగ్గర ఒక 5 అమ్మాయిలతో అయితే క్యూబా సిరీస్ చూడముచ్చటగా అందంగా చిత్రీకరించారు, మీరు చూసుకోవచ్చు. చాలా బాగా వచ్చింది, చాలా హ్యాపీగా అయిపోయింది. కట్ చేస్తే లాటిన్ అమెరికా వచ్చి సంవత్సరం అయిపోయింది అప్పటికి. ఇంకా చాలరా బాబా, అందరికీ బోర్డు కొట్టింది ఈ అమ్మాయిలు నువ్వు పిచ్చెక్కించేస్తున్నావు అమ్మాయిలతో చూపించి మాకు అనగానే ఇంకా మన వాళ్ళు మైండ్ డైవర్ట్ చేయడానికి ఇంకా మన జెండా లాటిన్ అమెరికాలో ఎత్తేసి ఆఫ్రికాలో పాతాను. ఏది డైరెక్ట్ కిల్లిమంజారో కొండ మీద. అప్పటికి బాగా డబ్బులు వచ్చాయి. సో కిల్లిమంజారో కొండ 3 లక్షలు పెట్టి మొత్తం టాంజానియా సిరీస్ అయితే కొట్టాను. టాంజానియాలో కొందరు అమ్మాయిలు పరిచయం అయ్యారు. ఇదే ఆఫ్రికాలోని మడగాస్కర్లో 3 ముద్దుగొమ్మలు పరిచయం అయ్యారు. డేటింగ్ యాప్. డేటింగ్ అంటే ఏం లేదండి, యాప్ అంటే యాప్ ఓపెన్ చేస్తాం, అమ్మాయిలకి లైకులు కొడతాం, వాళ్ళు మన ప్రొఫైల్ నచ్చితే మనకి లైకులు కొట్టి మెసేజ్ చేస్తారు. ఓకే కాఫీ డేట్ అంటారు, కాఫీ షాప్కి వెళ్తాం, లేదంటే లంచ్ డేట్ అంటారు, లంచ్కి వెళ్తాం. డేట్ అంటే ఏం లేదు, కాలవడాన్ని డేట్ అంటారు. డేటింగ్ అంటే జరుగుతున్న దాన్ని, కానీ డేట్ అలాగా 3 డేట్లు. మనం యూట్యూబర్లు కాబట్టి చిన్న యూట్యూబ్ వీడియోలు అయితే చేసాం, అయిపోయింది. కట్ చేస్తే ఆఫ్రికా అడవులు అయిపోయినాను, సహారా ఎడార్లు అయితే మీకు చూపించాను, అయిపోయింది. మొత్తం అంతా అయిపోయింది, ఆఫ్రికా అయిపోయింది. ఇప్పుడు ఏషియాకి వచ్చాను. సో ఏషియాలోని మనం చూసుకుంటే థాయిలాండ్ నాకు 14 రోజులు వీసా వచ్చింది. 14 రోజుల వీసాలోని నేను 13 రోజులు తిరిగి 13 వీడియోలు చేశాను. సో నాకు ఈ క్రమంలో నాకు డేటింగ్ యాప్లోని ఒక అమ్మాయి పరిచయం అయింది, నర్స్ అనమాట. సో నాకు ఖాళీ లేదు వెళ్ళడానికి, కానీ లాస్ట్ రోజు నాకు ఖాళీ, ఒక ఫ్లైట్కి ఒక 4 గంటల ఖాళీ ఉంటే ఫ్లైట్ ముందు వెళ్ళి తను కలిశాను. కలిస్తే మీ అందరికీ తెలిసింది, ఏం లేదు, డేటింగ్ అంటే ఏంటి, పెళ్లి చూపులు లాంటివి.
సెమీ పెళ్లి చూపులు లాంటివి. వెళ్ళాము, కాఫీ తాగాము, నీ గురించి నా గురించి చూసు, ఫేస్ టు ఫేస్ చూసు, అయిపోయింది. సో మనం ఒక యూట్యూబర్ కాబట్టి దాన్ని చిత్రీకరించి వీడియో తీసి పెట్టాను. సో వీడియో అంతా అప్లోడ్ చేసేసాక కింద బ్యాడ్ కమెంట్స్ వచ్చాయి, చాలా కమెంట్స్ అయితే తనకు వచ్చాయి. తను చూసి తను బాధపడ్డాడు. అంటే ఏంటంటే మన వాళ్ళు ఏమనుకున్నాను, థాయిలాండ్ అంతా వ్యభిచారిలో ఉంటారు కదా, ఈ అమ్మాయి కూడా వ్యభిచారం అని అనుకొని కమెంట్లు. అమ్మాయి నేను చెప్పాను, అమ్మాయి అది కామన్, అది అందరూ అలా అనుకుని, నువ్వు నర్సు కదా. ఇప్పుడు తను థాయిలాండ్ ఎయిర్ ఫోర్స్లో మంచి పొజిషన్లో ఉంది, చూస్తున్నారు కదా. థాయ్ ఎయిర్ ఫోర్స్ చూస్తున్నారు కదా, థాయ్ ఎయిర్ ఫోర్స్లోనే పెద్ద ఆఫీసరు. లాస్ట్ మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాను, మొన్న వెళ్ళాను కదా లాస్ట్ ఇయర్. తను కలిసాను తప్ప నేను ఎక్కడ వీడియోలు ఏం చేయలేదు, ఎందుకంటే తను వద్దంది. సో ఇప్పుడు మళ్ళీ వెళ్తాము, మళ్ళీ కలుస్తాం, మీకు వీలైతే ఫోటో చూపిస్తాను. ఓకే, దట్స్ ఇట్. అక్కడ కట్ అయిపోయింది. కట్ చేస్తే జోర్డాన్ వెళ్ళాను. జోర్డాన్లో ముగ్గురు అందగత్తెలు పరిచయం అయ్యారు. హాస్టల్లో ఒక అమ్మాయి, టూర్లో ఒక అమ్మాయి, డేటింగ్ యాప్లో ఒక అమ్మాయి, తర్వాత ముగ్గురు అమ్మాయిలతో వీడియోలు చేశాను, మీరు చూసుకోవచ్చు. అయిపోయింది. కట్ చేస్తే ఆస్ట్రేలియా సిరీస్ స్టార్ట్ చేశాను. ఆస్ట్రేలియా వెళ్ళాను. వర్క్ హాలిడే వీసా అని చెప్పి యూరోప్ నుంచి అమ్మాయిలు, తర్వాత యూకే నుంచి అమ్మాయిలు, ఈ అమ్మ హాస్టల్ నిండిపోయేవాడు. ఒక్కొక్క రూమ్లో 10 మంది అమ్మాయిలు, ఒకే అబ్బాయి. ఎందుకంటే పని చేసుకుంటూ తిరగచ్చని ఆప్షన్ వాళ్ళకి ఇచ్చింది. అమ్మాయిలకి కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది వచ్చేసారనమాట. అంటే పని చేసుకుంటూ తిరుగుదాం. ఈ క్రమంలో చాలామంది పరిచయం అయ్యారు, కానీ నేను హ్యాండిల్ చేయలేకపోయాను. ఎందుకంటే 10 మంది ఒకేసారి అంటే హాస్టల్లో నేను ఒక్కరిని ఎలాగమ్మా. సో నేను వీడియోకి డిస్టర్బెన్స్ అవుతుందని వీళ్ళందరినీ వదులుకొని నేను వీడియోలు చేసుకున్నాను. ఆస్ట్రేలియాలో ఎంతమంది పరిచయం అయినా ఇన్స్టాగ్రామ్ వరకే, కానీ నేను ఎక్కడ వాళ్ళతో వీడియోలు చేయలేదు, తిరగలేదు. జస్ట్ స్ట్రైట్గా వెళ్ళిపోయాను. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఆస్ట్రేలియా పక్కన బఠానీ గింజలు లాంటి దేశాలు ఒక 15 దేశాలు ఉంటాయి. సో ఈ ఆస్ట్రేలియాలో పని చేసుకొని ఈ అమ్మాయిలు ఆ డబ్బులతో ఈ చిన్న దేశాలు, ఎందుకంటే చాలా చవక, చాలా చీప్. అందులోనే ఫిజీ దేశం. నేను మామూలుగా యూట్యూబర్గా నేను ఆస్ట్రేలియా ముగించుకొని ఫిజీ వెళ్ళాను. ఫిజీ హాస్టల్లోకి వెళ్ళగానే భూకంపం వచ్చింది. భూకంపం రాగానే అక్కడ మన సిసిలి అందగత్తె మహాదేవత లచ్చిందేవి పెట్టిన వేళ విశేషం అడిగి ఏంటో తెలియదు, డబ్బులు. నిజంగా ఏ ముహూర్తాన వచ్చిందో కానీ నిజంగా నాకు లక్ష్మీదేవి అంటే అదృష్టం నన్ను ఎగిరెగిరి తన్నింది. లక్ష్మీదేవినే భావిస్తాను అమ్మాయిని. సో తను హాస్టల్లోని ఆ భూకంపం వస్తున్నప్పుడు నేను ఒక్కనే ఉన్నాను, హాస్టల్లో ఎవరు లేరు, రూమ్లోని కూడా. ఓదార్పు అంటే అమ్మ భయపడకు, ఏమవ్వదు, నేనున్నాను, నువ్వు ఉన్నావు, ఏదైనా అయిపోతే ఇలా చేసుకోవచ్చు. అలా ఆ పరిచయం ఏర్పడిపోయింది. ఇంకా మనం ఓదార్పు కూడా నచ్చింది. ఆ తర్వాత రోజు మేము ఐలాండ్కి వెళ్ళి ఏకాంతంగా మొత్తం అంతా ఎంజాయ్ చేస్తాను. స్వతహాగా నేను యూట్యూబర్ని కాబట్టి ప్రతిదీ నేను రికార్డ్ చేస్తాను. ఎందుకంటే మీకు చూపించడం, నేను ఒక్కనే అందాన్ని చూపిద్దాం అనుభవించడం కాదు, మీకు కూడా చూపించాలి, అక్కడ మీరు కూడా ఫీల్ అవ్వాలి అని చెప్పి. ఎవరు చూపిస్తారు బికినీలు కానీ ఇవి కానీ, ఎవరు చూపిస్తారు మీకు? ప్రపంచ యాత్రకు నాన్ విషనే కదా. సో మంచి చెడు, భక్తి అన్నీ నేను చూపిస్తాను. దేవాలయాలు చూపించినప్పుడు భక్తి మీకు వచ్చింది, ఇవన్నీ చూపించేటప్పుడు మీకు ఎంటర్టైన్మెంట్ అయింది. సో ఆ విధంగా తనతో నన్ను చేశాను. వీడియో అయిపోయింది. ఇంకా అయిపోయింది కదా, వీడియోలు అయిపోయింది. నేను ఇంకో దేశం వెళ్ళిపోయాను, ఆ అమ్మాయి ఇంకో దేశం అయిపోయింది. కట్ చేస్తే ఈ చిన్న బఠానీ గింజల దేశాలు తిరుగుతున్నప్పుడు తువాలు దేశం ఎంత చాలా చిన్న ఏకంత దేశం. అది జస్ట్ అరగంటలో దేశం అంతా తిరిగేయచ్చు, మీ అందరికీ తెలుసు. ఇంకొన్ని రోజుల్లో మునిగిపోతుంది. 5,000 జనాభాయే ఉంటారు దేశంలోని, 5,000 మందే ఉంటారు. సో ఆ దేశం వెళ్ళి అక్కడ వీడియో చేస్తున్న క్రమంలో జపాన్ ప్రైమ్ విదేశాంగ మంత్రి నాకు కలిశారు, అంటే జైశంకర్ గారు లాగా. ఆయన ఏమన్నాడంటే, నేను ఇలా యూట్యూబర్ని, డ్రోన్ షాట్స్ అన్నీ చూసి, నువ్వు యూట్యూబర్వా, ఓకే, జపాన్ తిరిగావా మా దేశం అన్నారు. తిరగలేదు సార్ అన్నాను. అయితే ఇదిగో నా ఫోటో తీసుకెళ్ళి ఎంబసీలో, ప్రపంచంలో ఏ ఎంబసీకైనా చూపించి నీకు జపాన్ వీసా చిటికలో ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడంటే ఆన్లైన్ చేశారు, కానీ అప్పుడు స్టిక్కర్ వీసా, పాస్పోర్ట్ తీసుకెళ్ళి ఎంబసీకి వెళ్ళి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తేనే ఇస్తారు. సో ఆయన చెప్పారని చెప్పి ఫిజీ నేను అక్కడ ఆ ఎంబసీకి వెళ్ళి వీడియో చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే, సార్ లంచ్ బ్రేక్ అంటే అరగంట తర్వాత రండి అన్నారు. కట్ చేస్తే జపాన్ ఎంబసీ ఎదురుగానే చైనీస్ ఎంబసీ ఉంది. ఖాళీగా ఉండడం ఎందుకంటే చైనా ఎంబసీకి వెళ్తే ఇచ్చేస్తాం, వెళ్ళి $150 అదిగో ఎదురుగా కనబడుతున్న బ్యాంకులో కట్టేసి నా దగ్గరికి రా ఇచ్చేస్తాం అన్నారు. ఊరి అమ్మ, జపాన్ కన్నా చైనా ఈజీగా ఉంది కదా, జపాన్ అంతా మిత్రదేశం, చైనా అంతా శత్రుదేశం, ఏముందో చైనా వెళ్ళిపోదాం అని చెప్పి. అసలు నేను వెళ్ళాల్సింది జపాన్, చైనాయే కాదు, జపాన్ వెళ్ళాలనుకుని ప్లాన్ చేసుకుని చైనా వెళ్ళిపోయాను, వీసా వచ్చిందని చెప్పి. సో చైనా వెళ్ళిపోయాను. వీసా రాగానే నేను సిసిలీకి ఫోన్ చేసిన, నాకు చైనా వీసా వచ్చిందని గొప్పకి చూపిస్తే, అన్వేషణ నేను ఇప్పుడు ఇండోనేషియాలో ఉన్నాను, అంటే 2 నెలలు అయిపోయింది ఆల్రెడీ మాకు పరిచయం ఏర్పడి. సో 2 నెలల్లోనే తనకు నేను చెప్పాను అనమాట, ఇదిగో అన్వేషు, నేను ఇండోనేషియా నుంచి నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను, నువ్వు వస్తే కనుక నాకు 20 రోజులు సెలవులు ఉన్నాయి, తర్వాత మళ్ళీ నేను బిజీ అయిపోతాను, నీకు మా దేశం అంతా తిప్పి చూపిస్తాను అంది. ఓ సూపర్, దేవుడా అదృష్టం కలిసి వచ్చిందని చెప్పి ఇంకా లగెత్తుకొని మనం పరిగెట్టాం, చేతికి మల్లెపూలు చుట్టుకొని ఇంకా లగో చైనా యాత్ర అయితే మొదలుపెట్టాం. సో చైనా యాత్ర మీ అందరికీ తెలిసి తను వెల్కమ్ నోట్ చెప్పి గ్రాండ్గా వెల్కమ్ చెప్పింది. సో తన ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే, నేను తనతో 7 రోజులు
తిరిగినప్పుడు నన్ను చూసింది, నా గుణగణాలు నచ్చాయి. మంచితనం ఉంది, సిగరెట్లు కాల్చడు, స్మోకింగ్ మందు తాగడు, మంచి చలాకీ వ్యక్తి, ఎదుగుతున్నాడు, మంచి ఫేమ్ ఉంది, యాక్టివ్గా ఎప్పుడు జోకులు వేసి చుట్టుపక్కల సిచ్యువేషన్ని, చుట్టుపక్కల వాతావరణాన్ని ఆనందంగా ఉంచుతాడు. సో మనకి ఎలాంటి కావాలి, మంచోడు అని చెప్పి మొగుడు మెటీరియల్ అనమాట. బాయ్ ఫ్రెండ్ మెటీరియల్ కన్నా మొగుడు మెటీరియల్కి మనకు అందరూ ప్రిఫరెన్స్ చేస్తారు. కట్ చేస్తే చైనాలోని సిసిలి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చింది, ఇంటికి తీసుకెళ్ళింది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని పరిచయం చేసింది. చూస్తే పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చింది. తల్లి నీకు ఒక దండం, నేను ప్రపంచ యాత్రకుని, ఇంకా నేను అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని అమ్మాయికి సున్నితంగా చెప్పాను. మనం ఏ రిలేషన్లో, డేటింగ్ రిలేషన్లో ఉన్నాం ఆ రిలేషన్లో ఉందామని చెప్పి చైనాని అయితే ఎక్స్ప్లోర్ చేసాం. తనతో మీరు చూసుకోవచ్చు. తల్లి మా తల్లి పెట్టిన వేళ విశేషం ఏమో కానీ లక్ష్మీదేవి 30 లక్షలు స్టార్ట్ అయిపోయి ఆ రోజు నుంచి నాకు అదృష్టం అసలు పట్టేసింది పిచ్చిగా. 30 లక్షలు నేనే వదులుకున్నా. నాకు వద్దు, ఈ డబ్బులు వద్దు అని చెప్పి నేను అలా వదులుకోవాల్సి వచ్చింది. అంత అదృష్టం పట్టేసింది నాకు తన వల్ల. కట్ చేస్తే అదృష్ట లక్ష్మి ఇచ్చిన అదృష్టాన్ని తీసుకొని కెనడా అయితే బయలుదేరాను. సిసిలి పాపకి బాయ్ చెప్పేసాను, అయిపోయింది అక్కడ. సో కెనడా యాత్ర చేస్తున్నప్పుడు మనకి నెలకు 30 లక్షలు వీడియోలు చేస్తున్నాం. మెలిసా పాప ఫోన్ చేసింది. దేనికి చేసిందో, ఎందుకు చేసిందో తెలియదు కానీ నేను ఆఫ్రికా యాత్ర చేద్దాం అనుకుంటున్నాను, నీకేమైనా ఐడియా ఉందా అని. ఓ ఎస్, ఇంకేమే. మన సిసిలి పాప అదృష్ట లక్ష్మి అయితే మన మెలిసా పాప ధైర్యలక్ష్మి. నిజంగా సాహసాలు చేయడం, అడ్వెంచరస్ చేయడంలో అమ్మాయి ముందు మనం పనిచేయం. ఎథ్లెటిక్ కదా, ఎథ్లెటిక్ బాడీ. స్విమ్మింగ్ సముద్రాన్ని ఏం కాకుండా ఇదేస్తుంది, 1-2 గంటలు కొండలు ఎక్కేస్తుంది, డ్రైవింగ్ చేస్తుంది. నిజంగా ధైర్య సాహసాలతో కూడుకున్న ధైర్యలక్ష్మి. ఆఫ్రికాకి నీలాంటి ధైర్యం ఉన్న అమ్మాయే కావాలి, అడ్వెంచరస్ గర్ల్ అని చెప్పి నేను తనతో పాటు బయలుదేరాను. ఏది ఆఫ్రికా బయలుదేరాం. మొరాకో, ఈజిప్టు అన్ని తిరిగాం, చాలా బాగానే ఉంది. సో ఆ క్రమంలో కెన్యాలో అడుగుపెట్టి కెన్యా వీడియోల కోసం రెఫరెన్స్, అంటే ఈ కెన్యాలో ఏమేమి తిరగాలో ఏమైనా సెర్చ్ చేస్తున్నప్పుడు మన సావిత్రి పరిచయం అయింది. 4 సంవత్సరాల క్రితం పరిచయం అయిన సావిత్రి వీడియోల్లో కనబడ్డది. ఇదేంటి ఏమైనా అప్పుడు చూశానమాట. ప్రపంచ విశ్వసుందరి పోటీలకి నామినీ అయ్యింది. ఆ మిస్ కెన్యా, ఆ కెన్యా అందగత్తె పోటీల్లో నామినీ అయ్యి ఇవన్నీ చూసి ఆ అమ్మాయి అడ్రస్ లేదు, ఫోన్ నెంబర్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు. ఎలాగా ఆలోచిస్తే అప్పుడు నాతో పాటు కొన్ని వీడియోలు చేసింది సరదాగా మెమరీ కోసం. ఏది మన సావిత్రి కూడా ఆ యూట్యూబ్ ఛానల్ నెతికి అలాగైనా కొనుక్కొని అక్కడ తనకి మెసేజ్ పెట్టి ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఆ విధంగా ఇదిగో మీ కెన్యా దేశంలో ఉన్నాను అంటే నేను వస్తున్నాను అంటది. ఓకే అని చెప్పి తను వచ్చింది. కారు తీసుకున్నాం, కెన్యా అంతా తిరిగాం. మెలిసా, ఆ సావిత్రి, నేను ముగ్గురం కలిపి కెన్యా ఎక్స్ప్లోర్ చేసాం. బాగుంది. సో అప్పటికి నాకు 30 కోట్ల రూపాయలు బ్యాలెన్స్ అయిపోయింది. మనం $200కి చిదిగిపోయిన గోప్రో ఇచ్చాం, గుర్తుందా? అమ్మాయి చెప్పింది నీకు సపోర్ట్ చేశాను అన్నది. కృతజ్ఞతా భావంతో నేను తనకు తెలియకుండా సర్ప్రైజ్గా నికాన్ కెమెరా కొనేసి ఇచ్చాను. మీ వీడియోలో చూపించలేదు, ఎందుకు చూపించలేదు? మనం గిఫ్ట్లు ఇచ్చినవి కొన్ని అలా ఉండి ఈ చేతితో ఇచ్చినవి ఈ చేతితో తెలియకూడదు మనస్ఫూర్తిగా ఇచ్చాను. ఇదిగో సావిత్రి, నువ్వు నాకు ఆ రోజు సహాయం చేసావు, ఇదిగో నీకు ఈ రోజు నేను సహాయం చేస్తున్నాను అంటే అప్పుడు తన కెమెరా చిదిగిపోయింది. ఇది మన జర్నీలో చిదిగిపోయింది. అది చూసి నేను వెళ్ళి కొనేసి ఇచ్చాను. సో చాలా థ్యాంక్ యూ అంది. అక్కడ కట్ చేస్తే ఆ అమ్మాయి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయింది. ఏది ఫ్యాషన్ షోకి. మన సావిత్రి మన మెలిసా పాప నుంచి థాయిలాండ్ వెళ్ళిపోయింది వర్క్ చేసుకోవడానికి. కట్ చేస్తే యూరోప్ వెళ్ళాలనుకుంటున్నాను, ఎందుకంటే మీకు ప్రపంచం అంతా చూపించాను కానీ యూరోప్ నేను చూపించలేదు. ఒలింపిక్స్ ఉన్నాయి అనగానే వీసా కోసం అని చెప్పి నేను అన్ని దేశాలు తిరుగుతున్నాను. వీసా ఇస్తారు, ఎవరు మీకు రెసిడెన్సీ లేదే యూరోప్ వీసా ఇవ్వం, మీరు ఇండియా వెళ్ళిపోవాలన్నారు. ఇప్పుడు ఇండియా వెళ్ళి యూరోప్ వీసా తీసుకొని అవన్నీ తెల్లారిపోతుంది అని ఆలోచిస్తుంటే బ్రెజిల్లో ఇస్తారని చెప్పి నాకు మెసేజ్ వచ్చింది, మెయిల్ చేశాను. కట్ చేస్తే వెళ్ళిన దేశం మళ్ళీ ఏమి వెళ్తాం, బ్రెజిల్ ఆల్రెడీ తిరిగిస్తాము, ఇంకేట్లేదు, పోనీలే ఏదైతే వీసా ఇంపార్టెంట్ కదని చెప్పి మళ్ళీ ఏషియా నుంచి ఫ్లైట్ వేసుకొని బ్రెజిల్ వెళ్ళి వీసా అప్లై చేయాల్సి వచ్చింది. మరి వీసా అంటే 30 రోజులు పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉండిపోదు. నేనేమని చేయాలి 30 రోజులను, వీడియోలు లేవని చెప్పి 30 రోజులు అలా బస్సులు తీసుకొని చీప్గా అలా తిరుక్కుంటూ మన అమెజాన్తో మన మెలిసాతో తిరిగిన లోరాకి బాబు పుట్టారు. మన జర్నీ అయిపోతే ఖాళీగా కూర్చుంటే జబ్బులు వచ్చేస్తాయని చెప్పి అలా బస్సుల్లో తిరుక్కుంటూ ఒక 30 రోజులకి తన దగ్గరికి వెళ్ళిపోయాను. అంటే ఒక్కొక్క ఊరు సరదాగా పల్లె వెలుగు బస్సులు ఉంటాయి కదా, అలా బ్రెజిల్లో పల్లె వెలుగు బస్సులు తీసుకుని ఒక వెలుగు నుంచి ఒక వెలుగు ఓయో రూములు తీసుకుని చాలా చీప్గా 30 రోజులు అలా ఎంజాయ్ చేసేసాను. పర్సనల్ ట్రిప్ అని అనుకోవాలి. 30 రోజులు నేను ఒక్కనే తిరిగి తన దగ్గరికి వెళ్ళి అట్టుపళ్ళు, కొబ్బరికాయలు, మన సంస్కృతి సాంప్రదాయం ఇవన్నీ ఏంటి మాకేం ఉండవు అన్నారు. ఆ అమ్మాయి బాలింతలు పుట్టిన 2 రోజులకే
మెట్లు దిగేసి కిందకు వచ్చి నన్ను డోర్ ఓపెన్ చేసి మళ్ళీ తీసుకెళ్ళింది. వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరట. బాగుంది, ఆ వీడియో చేశాను, అయిపోయింది. సో ఇక్కడ చిన్న మతలబ్ వీసా వచ్చేసింది నాకు. ఏది యూరోప్ వీసా. యూరోప్ వీసా వెళ్ళే ముందు మా అత్తగారి ఇంటికి వెళ్ళాను. వీళ్ళెవరండి కొత్త అత్తగారు మామగారు అంటే మీ ఎవ్వరికీ తెలియదు. నాకు పెరూలోని అత్త మామలు ఉన్నారు. నిజంగా వాళ్ళు నిజంగా దేవుడిచ్చిన అత్తమ్మ. ఆయన మీరు ఇన్స్టాగ్రామ్లో ప్రతి కమెంట్లోని అల్లుడు అల్లుడు అని మెసేజ్లు పెడతారు. సుయాగ్రో అని పెడతారు, మీరు చూసుకోవచ్చు. సో పెరూలోను సుయాగ్రో అంటారు ఈ ఫ్యామిలీ. వీళ్ళు ఎక్కడ పరిచయం అయ్యారంటే అమెజాన్లోని సిండియా చెప్పింది కదా నేను తేడా అని అనగానే, ఆ తేడా అనగానే నేను బాధల్లో ఉంటే ఫ్యామిలీ వచ్చారనమాట. వీళ్ళు కూడా అమెజాన్ అడవులు తిరిగి హాస్టల్లో ప్రైవేట్ రూమ్లో ఉంటాయి, హాస్టల్ రూమ్లో ఉంటాయి. సో వీళ్ళు ఏమైనా అన్నారంటే నాకు కాలు నొప్పి ఉందని చెప్పి అమ్మాయి కూర్చొని ఏడుస్తుంది. ఏమమ్మా ఏమైంది అంటే మనం మామూలుగా కాలు నొప్పులు అంటే నేను రూమ్లోకి వెళ్ళి అమృతాంజన్ తెచ్చి తనకు రాస్తాను. పొద్దున్న రాస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ అంత వచ్చింది. ఈడెవడు అంటే అల్లుడు ఉంటే ఈ పాటికి నాకు సేవలు చేయరా అన్నారు. వాళ్ళకి 2 ఆడపిల్లలు. పెద్ద అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిపోయింది. చిన్న అమ్మాయి నా వయసు. కరెక్ట్గా అమ్మాయికి నాకు 6-7 సంవత్సరాలు తేడా. కోటీశ్వర్లు, టెంబర్ డిపోలు. అబ్బో పెరూలోని మీరు ఇల్లు చూసారు ఎంత పెద్దది. 6 కార్లు, 30 జంతువులు ఉన్నాయి ఆ ఇంట్లో. 40 జంతువులు ఉన్నాయి. అంత పెద్ద సంసారం అనమాట. కోట్లు. వాళ్ళకి నిజాయితీగా నమ్మిన బంటు ఎల్లరకం ఒక అల్లుడు కావాలి. సో నేను దానికి ఆ ఫ్యూచర్స్ ఉన్నాయి. మందు తాగడు, సిగరెట్ కాల్చడు, ఫేమ్లో ఉన్నాడు, ఎదుగుతున్నాడు. చూశారు కొంతమంది చూడగానే పట్టేస్తారు కదా మంచి నికాస అంటే. నిజాయితీగా చెప్పాలంటే వాళ్ళకి ఒక కుక్క కావాలి, ఒక మంచి విశ్వాసం గల కుక్క కావాలి. సో ఆ కుక్కని నేనేమనుకుని నన్ను తీసుకెళ్ళాను ఇక్కడికి, ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళి, ఖరీదైన రెస్టారెంట్కి తీసుకెళ్ళి. ఇప్పుడు పెరూలో మళ్ళీ అమెజాన్కి వెళ్ళండి, అక్కడ ఆ వీడియో చూడండి. ఒక 15,000 రూపాయలు పెట్టి రెస్టారెంట్, ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్, ఫుడ్ నాకు పెట్టి అబ్బో సకల మర్యాదలు చేశారు. నేను చెప్పాను అనమాట, ఇలాగ నేను ప్రపంచం తిరగాలనుకుంటున్నాను, మీ పాపను పెళ్లి చేసుకొని మీ ఫ్యామిలీని అంతా చూసుకోవడం నా వల్ల కాదు అని అన్నాను. సో మనం ఒక వీడియో ఇచ్చారు, పిల్లని చూపించారు, పిల్లనిస్తానన్నారు. ఆ రెస్టారెంట్కి తీసుకు ఆ కృతజ్ఞతా భావంతో బ్రెజిల్లోని కొన్ని సామాన్లు కొనుక్కొని, బ్రెజిల్ పక్కనే కదా పెరు, ఏముంది అని చెప్పి పెరు వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళకి అవన్నీ గిఫ్ట్లు ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో 5 రోజులు ఉండి తిని తొంగోని మళ్ళీ పాపకి బాయ్ చెప్పేసి నేనైతే యూరోప్ యాత్ర మొదలుపెట్టాను. యూరోప్లో అడుగు పెట్టాను. జర్నీ స్టార్ట్ అవుతుంది. 3 దేశాలు తిరిగేశాక ఫ్రాన్స్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళే క్రమంలో అక్కడ ప్యాత్రికా పాప పరిచయమైంది. తను ఫ్యాషన్ ఫోటోగ్రాఫరు, టాప్ మోస్ట్ ఫోటోగ్రాఫర్, కేన్స్ ఫిలిం ఫెస్ట్ అవార్డు గ్రహీత. తన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్, కెమెరాలు 25 లక్షల దాకా ఉంటాయి. అందులోనూ తను ఒక ఫోటోగ్రఫీ కోర్స్కి 30,000 ఛార్జ్ చేస్తుంది, 300 యూరోలు ఛార్జ్ చేస్తుంది. మీరు తన ప్రొఫైల్ చూసుకుంటే తెలుస్తుంది. ఎన్ని పెద్ద కంపెనీలకి, పెద్ద హాలీవుడ్ మూవీలకి కూడా తను పనిచేసింది కెమెరా అసిస్టెంట్గా. ఓకే, దట్స్ క్లియర్. సో తను కేన్స్ ఫిలిం ఫెస్టివల్ అంటే ఆస్కార్ అవార్డుల తర్వాత ఇది. సో ఆ ఫెస్టివల్లో తను ఫోటోగ్రఫీ, నేను వీడియోగ్రఫీ మీకు చూపించడానికి. తను ప్రతి సంవత్సరం వెళ్తుందంట, నేను 1 సంవత్సరం వెళ్ళాను. సో ఆ విధంగా తను అక్కడ పరిచయం అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ నెంబర్లు తీసుకున్నా, ఇచ్చిపుచ్చుకున్నా, అయిపోయింది. తర్వాత అలా నేను ఫ్రాన్స్ అయిపోయాక నేను ఇటలీ వెళ్తే ఇటలీలో కూడా ఫోటోషూట్ చేస్తుంది ఆ అమ్మాయి. అది హాయ్ అని చెప్పాను. స్టేటస్లు ఉంటాయి కదా రెగ్యులర్గా, అది చూసి హాయ్ అని చెప్పాను. అక్కడ తిరిగి అయిపోయాక నేను ఇటలీ తర్వాత ఐస్లాండ్ వెళ్దాం అనుకొని నేను ఒక మెసేజ్ పెట్టాను. ఐస్లాండ్లో ఉన్నది మీ అందరికీ తెలుసు రింగ్ రోడ్డు వెళ్ళాలంటే డ్రైవింగ్ రావాలి. కారు ఉండి డబ్బులు ఉంటే సరిపోతే డ్రైవింగ్ వచ్చి ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మనకి సైకిల్ తొక్కడమే రాదు, ఇంకా రింగ్ రోడ్ ఏమి వెళ్తామని చెప్పి స్టేటస్ పెట్టాను. అమ్మ మా వాళ్ళకి తెలుగు వాళ్ళకి చూపిద్దాం అనుకుంటున్నాను ఎలాగవుతుంది అగ్నిపర్వతాలు ఇవి అని చెప్పేసి. అంటే ఐస్లాండ్ చూసుకొని ఆర్కిటిక్ వెళ్దామని. అయితే కుదిరితే ఆర్కిటిక్, లేదంటే ఐస్లాండ్ చూసుకొని వెనక్కి వచ్చేద్దామని ప్లాన్లతో ఉన్నాను. అయితే అప్పుడు స్టేటస్ చూసి నాకు వచ్చాను విషయం, నాకు డ్రైవింగ్ అని ఈ పేత్రిక పాప మెసేజ్ పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్, అయితే వస్తావా అంటే వారం ఎన్ని రోజులు అన్నది. ఏముంది 10 రోజులు అన్నాను. ఓకే వచ్చేస్తాను, సెలవు పెట్టుకోని అని చెప్పి తను రెస్టారెంట్లో పనిచేస్తుంది, దానికి సెలవు పెట్టుకొని నాతో పాటు వచ్చింది. అంటే ఫుల్ టైం రెస్టారెంట్లోనే పార్ట్ టైం ఫోటోగ్రఫీ చేసుకుంటుంది. సో తనకి చెప్పగానే నేనైతే తనకు తీసుకెళ్ళి మేము బయలుదేరాము. ఐస్లాండ్లోనే రింగ్ రోడ్డు జర్నీ చేసాం. చాలా బాగుంది. సో 10 రోజులు తిరుగుదాం అనుకుని రింగ్ రోడ్ ఐస్లాండ్ జర్నీ 3 రోజులకి అయిపోయింది. దానికి గల కారణం ఏంటంటే లాస్ట్ మినిట్ డీలు. అంటార్టికా ఎలాగైతే అంటే లాస్ట్ మినిట్లో అంటార్టికా ఆర్కిటిక్ షిప్ జర్నీలు టికెట్లు చాలా చీప్గా వస్తాయి. ఎందుకంటే ఖాళీగా షిప్ వెళ్ళిపోయే కన్నా ఎంతో కొంతకి అమ్మేసుకుంటారు, వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. సో ఆ క్రమంలో నాకు 3వ రోజులో తిరుగుతున్నప్పుడే నాకు మెసేజ్ వచ్చిందనమాట. ఆర్కిటిక్ 10 లక్షలకి 2 పర్సన్స్ అని. ఇదేదో జాక్ అప్పటికి ఒక పర్సన్ 10 లక్షలు, ఇప్పుడు 2 పర్సన్ 10 లక్షలు పెట్టాడు. ఇంకా మళ్ళీ అంటే 10 లక్షలు అంటే 8 లక్షలు చిల్లరా. అయితే అంటే పేత్రికకి చెప్పాను, అమ్మాయి ఆర్కిటిక్ వస్తావంటే అమ్మో అదెన్ని రోజులు అంది, 15 రోజులు అంది. మనీ అమ్మ మళ్ళీ మాకు సెలవులు ఇవ్వడం చూడు అదృష్టం, మళ్ళీ ఎలాంటి అవకాశం రాదు, ఒకరికైనా 2కైనా ఒకటే అని చెప్పాను. సో తను ఓకే అంది. తన
కంపెనీకి రెస్టారెంట్కి ఫోన్ చేసి మెసేజ్ నాకు సెలవు కావాలి ఇలాగని చెప్పి ఓకే ఓకే అయిపోయింది. ఇంకా ఆర్కిటెక్ట్ యాత్ర మొదలుపెట్టాం. సూపర్ డూపర్ పేత్రిక సహాయంతో అందంగా చూడముచ్చటగా చూశాను. 2 వీడియోలు వచ్చి చాలా బాగుంది. కట్ చేస్తే ఆర్కిటెక్ట్ యాత్ర టైంలో నన్ను జైల్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే నా దగ్గర వేసాక మించిన గడువు అయిపోవడం వల్ల పేత్రికతో అలా జైల్లో నన్ను పెట్టడం వల్ల తనతో విడిపోవడం జరిగింది. నేను కెనడా వెళ్ళిపోయాను, ఎందుకంటే అమెరికా యాత్ర కోసం. సో అమెరికా యాత్ర స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలోని అమెరికాలో ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి అమెరికా యాత్ర పోస్ట్ పోన్ చేసుకొని ఇప్పుడు మనం చూస్తున్న ఈ సెంట్రల్ అమెరికా యాత్ర అయితే మొదలుపెట్టాను. సో సెంట్రల్ అమెరికా యాత్ర మొదలు పెడుతున్న క్రమంలో మెక్సికో దేశం తిరుగుతున్న టైంలో నతాలియా పరిచయమైంది హాస్టల్లోని. సో ఈ అమ్మాయి అందగత్తె, కుందనపు బొమ్మ, తెలుగింటి ఆడపిల్లలాగే ఉంటుంది. 21 సంవత్సరాలు, చూడడానికి ఏదో 25 సంవత్సరాల అమ్మాయిలా ఉంటుంది కానీ చిన్న అమ్మాయి 21 సంవత్సరాలు. వాళ్ళ నాన్నగారు పెద్ద ఫ్యామిలీ, ఆర్మీలో పనిచేస్తున్నారు, రిటైర్ అయిపోయారు. వాళ్ళ అన్నయ్య ఆర్మీలో పనిచేస్తున్నారు. 5 2 అక్కలు, ఒక అన్నయ్య ఒక తమ్ముడు, ఈమెన్ 5 సంతానం, పెద్ద ఫ్యామిలీ అనమాట. సో తను చెప్పాను ఇలాగా నేను యూట్యూబర్ అయితే నీతో పాటు తిరగనా అంటే నాకు సరదా వీడియోలు అది ఇది అనగానే ఓకే తను తనకు నేను చెప్పాను. అయితే నాతో తిరుగుతూ ఉంటే నేనేం చేయాలి ఏంటంటే ఏం లేదు, కెమెరా కనబడినప్పుడు హాయ్ హలో చెప్పు, అల్లరి చెయ్యు అన్న. మీరు చూసుకుంటే అమ్మాయితో చేసిన 10 వీడియోలు ఉంటాయి. 10 వీడియోల్లోని కెమెరా కనబడినప్పుడల్లా చిన్నపిల్ల కదా అల్లరి హాయ్ హలో చెప్తుంది. మీరు చూసుకోండి, నేను అదే చెప్పాను అమ్మాయికి చేయమని, అంత చేసింది. సో మీరు అనుకోవచ్చు ఏమండి ఎలా పరిచయం అవుతారంటే హాస్టల్లోనే పరిచయం అవుతారు. అందరూ లో బడ్జెట్ ట్రావెలర్సే. ఇద్దరం కలిసి తిరగడం వల్ల చాలా మటుకు సేవ్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను ఈ వీడియో అయిపోయాక అక్కడ కనబడుతుంది కదా ఆ రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాను. ట్యాక్సీ తీసుకుంటే ఎంత అవుతుందండి? ఇక్కడ నుంచి 1000 రూపాయలు అడుగుతారు కదా. అదే ఇద్దరికి ఎంత అవుతుంది? అదే 1000 రూపాయలు అవుతుంది. ముగ్గురికి ఎంత అవుతుంది? అదే 1000 రూపాయలు. నలుగురికి ఎక్కించాడు అనుకోండి ట్యాక్సీ, ముగ్గురు వరకు అవుతుంది. సో ఇద్దరు వెళ్ళడం వల్ల 500 సేవ్ అవుతుంది కదా. అలా ఫుడ్ తెచ్చుకొని వండుకోవడం వల్ల 500 సేవ్ అవుతుంది కదా. మేము మెక్సికోలో ఎయిర్బిఎన్బిలో ఉన్నాం, డబ్బులు సేవ్ అయ్యాయి కదా. వండుకొని తిన్న వల్ల డబ్బులు ఇలా పార్ట్నర్స్ కావాలి అని మీరు చూసుకుంటే ఫేస్బుక్లో 1,00,000 పేజీలు ఉంటాయి, ఒక 100 పేజీలు ఉంటాయి. ట్రావెలింగ్ బడ్డీ, ట్రావెలింగ్ పార్ట్నర్ అని కొట్టి చూడండి. ఫేస్బుక్లో ఎన్ని పేజీలు ఉంటాయి చూడండి, ఇన్స్టాగ్రామ్లో ఎన్ని పేజీలు ఉంటాయి. దగ్గర ఒక 100 యాప్లు ఉన్నాయి. ఏది ట్రావెలింగ్ పార్ట్నర్ అంటే. ఇక్కడ ట్రావెలింగ్ పార్ట్నర్ అంటే నువ్వేమి ఇచ్చి ఎక్కర్లేదు, పుచ్చుకోక్కర్లేదు. జస్ట్ నువ్వు చేస్తున్న జర్నీకి సగం డబ్బులు వాళ్ళు పే చేసుకో అంటే మీ ఇద్దరు కలిసి తిరగడం వల్ల డబ్బులు సేవ్ అవుతాయి. దీన్నే ట్రావెలింగ్ పార్ట్నర్. ఇది పత్యాపారం. మీరు చూస్తున్నారు కదా మన జర్నీలో ఇప్పటివరకు ఈ రోజు టిల్ డేట్తో సహా ఇన్ని మంది అయితే నేను తిరిగాను. ఇలా జరిగింది. ఇప్పుడు నా పర్సనల్ వ్యక్తిగతం గురించి, నా పెళ్లి గురించి, నా సంసారం గురించి మీ ముందు ఉంచుతాను. మీరు చెప్పండి. ఓకే, పెళ్ళి 2 అక్షరాలండి. డబ్బు ఉంటే ఓకే, కానీ డబ్బు లేకపోతే ఆ మొగోడి పని కుక్కలు చింపని ఇస్తరాకే. మీ అందరూ చూస్తున్నారు. ఎగ్జాంపులే మా యూట్యూబర్లోనే 10 మంది ఉన్నారండి. బాగానే ఉండేవాడు పెళ్ళికి ముందు. పెళ్ళి చేసుకున్నాక వాళ్ళు నానా తిప్పలు పడుతున్నారు. ఆ బెట్టింగ్ యాప్లు, ట్రేడింగ్ యాప్లు, ఆ పిచ్చి యాప్లన్నీ చేసుకొని బతుకుతున్నాడు. ఇప్పుడు నా పరిస్థితి అంటే న్యాయం ధర్మం, నేను ఏ ప్రమోషన్లు చేయను. ఇప్పుడంటే ఒంటికే సొంటుకొమ్ము కానీ 800 రూపాయల హాస్టల్లో ఉండి దినం తీర్చేస్తున్నాను, రోడ్డు మీద ఏదో తినేస్తున్నాను అయిపోతుంది. రేపు పెళ్ళం వస్తే దాని పరిస్థితి ఏంటి? ఎలా పెట్టి పోషించాలన్న భయం ఎక్కువైపోయింది. ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఇల్లు కడుతున్నాను. ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం 2 పెద్ద సమస్యలు. ఆ ఇల్లు కట్టడానికి ఆ లోన్లు అని నేను సంపాదించేసానని ఇప్పుడు ఏమైనా ఎక్కడైనా ఒక చిత్తుకంట ప్రమోషన్లు చేసి ఏ షాపింగ్ ఏమైనా చేస్తే అనుకోండి ఆ యూట్యూబ్ మీద వచ్చిన డబ్బులు యూట్యూబ్కే అయిపోతుంది. అలాగా ఎక్విప్మెంట్లకి వాటికి ఆ లోన్లు తీసుకొని ఇల్లు కట్టేసరికి అయిపోయింది. ఇప్పుడు మా అమ్మ అంటుంది ఇల్లు కట్టేసుకున్నాం, పెళ్లి చేసేసుకో. ఎక్కడ చేసేసుకుంటాం? ఏడు చేసుకున్నాం, సరైన సమయం చేసేసుకో. కళ్యాణం వచ్చింది. ఎలాగా అమ్మా? నేను చూస్తే ట్రావెలర్ని. లైఫ్ ఈజ్ జర్నీ అంటారు. లైఫే ప్రయాణం అంటారు. జీవితం ఒక ప్రయాణం అంటారు. కానీ ప్రయాణమే నా జీవితం. రోజు తిరగడం ఇష్టం నాకు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం ఇష్టం. ఇప్పుడు అమ్మాయితో ఎలా తిరగగలం, ఎలాగవుతుంది అన్నీ తలుచుకుంటే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. పోనీ ఎవరికైనా చెప్పుకుందాం అంటే సిగ్గుచేటు. ఎవరికి చెప్పుకుంటాం? ఎవరికి చెప్పుకోలేము. నిజంగా కరోనా తల్లి కరీనా రాకపోతే ఈ పాటికి పెళ్ళి అయిపోయి 2 పిల్లలు నా చేతిలో ఉండి ఎల్ఐసి పాలసీలు, టమాటీలు అవన్నీ కొనుక్కొని నేను ఒక సంసార పక్షిగా ఉండాల్సింది. కరోనా రావడం వల్ల నేను ఇలాగైపోయాను, ఒంటిగా సొంటుకోము. కానీ కరోనా రాకపోతే నా పెళ్ళి సెట్ అయిపోయింది కదేటి. పెళ్ళి సెట్ అయిపోయింది. అమెరికాలో ప్రమోషన్ వెయిటింగ్. అబ్బా ఆ లైఫ్ వేరు. అది ఇండియన్ ట్రెడిషన్ అంటారు. ఇప్పుడు ఆ ఇండియన్ ట్రెడిషన్ కాదనుకొని ఇలా వెస్ట్రన్ ట్రెడిషను, ఈ డేటింగ్లు, పత్తి వ్యాపారాలు, పత్తి గింజల వ్యాపారాలు చేసుకుంటూ అలా బతుకుతున్నాయి. ఇప్పుడు నా దగ్గర ఉన్న అమ్మాయి 21 సంవత్సరాలు. ఆ నెగిటివ్ కమెంట్లు గట్టా ఏం ఇంట్లో వాళ్ళే పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఆ 5 సంతానం అలా వెళ్ళిపోతుంది అమ్మాయి. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది ఈ అమ్మాయి తెలియదు. వీళ్ళు ఏంటంటే మన ఇండియన్ అమ్మాయిలకి వెస్ట్రన్ అమ్మాయిలకి తేడా ఏంటంటే మన ఇండియన్ అమ్మాయిలు కొట్టినా, తిట్టినా, పట్టినా ఏమన్నా అలా ఉంటారు.
ఎందుకంటే సంసార బంధానికి, మంగళ్యానికి, వివాహ బంధానికి, విలువలతో కూడిన బంధాలకి వాళ్ళు విలువలు ఇస్తారు. ఇది అలా కాదు, ఒక్క మాట చాలు. ఈరోజు విడాకాలు తీసుకుంటారు, రేపు ఇంకో పెళ్లి చేసేసుకుంటారు. ఆడు ఇంకో మాట అంటే ఇంకో అందుకే వీళ్ళ బంధాలకి, బంధుత్వాలకి సంబంధాలు ఉండవు. బ్రెజిల్ కానీ, ఈ లాటిన్ అమెరికాలు కానీ, వెస్ట్రన్ అమెరికాలు కానీ ఈ నిమిషాల్లో విడాకాలు తీసేసుకుంటారు, నిమిషాల్లోనే. ఆ బంధాలకి విలువ ఇవ్వరు. అది భయం. ఎలాంటి అమ్మాయి నీకు కావాలని విషయం అంటే, కొంచెం అమ్మాయి కొంచెంత బాగుండి, కొంచెంత ఆస్తి ఉంటుంది. ఏటి ఆస్తి అడుగుతున్నాం అని విషయం అంటే, ఇప్పుడు మంచినీళ్ళకి వేడి నీళ్ళు సహాయం. నేనంటే సత్రం భోజనం మటన్ నిద్ర. ఇప్పుడు రేపు వచ్చిన దానికి మ్యాప్ తిప్పి నాతో పాటు మేపాలా? ఆడు దానికి కడుపు కాయన కాస్త ఎక్కడ మొత్తం పెట్టేస్తాం, ఆస్తులు ఎక్కడ పడుకోబెట్టేస్తాం హాస్టల్లోని. మెయిన్ ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉండాలి అమ్మాయికి, కొంచెం అడ్వెంచరస్ ఉండాలి. ఇప్పుడు నేనేదో కొండలు అడవులు గట్ట పెట్టుకొని తిరుగుతూ చెట్టు పుట్ట అని తిరుగుతూ నాతో పాటు ఆ రోజుల్లో అంటే రాముడికి సీతాదేవి, రాముడి అరణ్యవాసాలు అనగానే వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను అరణ్యాలే కదా. నేను ఇప్పుడు అగ్నిపర్వతం నేను ఎక్కాను, నాతో పాటు ఎక్కే నాదుడు ఎవడు? కళ్ళు తిరిగిపోతే అలాగే సాహసాపేతమైన అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? ఇన్ని క్వాలిటీస్తో ఉన్నాయి. వాళ్ళు దొరక్కే అలాగే ఒంటికేసి ఒంటి కొమ్మగాల్లో ఉండిపోయింది. కొంచెం ఆస్తి ఉండాలి. ఇప్పుడు మా బాబు ఒక 10 కోట్ల ఆస్తి ఉంటే దేన్నో దాన్ని చేసుకుని తిరిగిద్దు. కానీ ఎక్కడ తంతే దమ్ముడు లేదు. నేను ఎక్కడ ఎలా పెళ్ళి మన వాళ్ళు చేసేసుకో అన్న ఆటగాడిగా ఎన్ని ఏటి చేస్తాం? ఎవరికొద్దు. నేను ఇండియన్, భారతీయుని, వెస్ట్రన్ అబ్బాయిని కాదు తిరగడానికి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఒక భారతీయుడిగా పెళ్ళి, పిల్లలు, ఎల్ఐసి పాలసీలు, ఉల్లిపాయలు, టమాటాలు కోరుకుంటాడు. నేను కూడా అదే కోరుకుంటున్నాను. అదే మోక్షం. మనకి మోక్షం ఎలాగొస్తుంది చెప్పండి? మోక్షం ఎలాగొస్తుంది? పెళ్ళి, పిల్లలు పుట్టు, సంసారంలోకి వెళ్ళి జంజాలు, ఒడుగులు అవన్నీ చేస్తేనే మోక్షం వస్తుంది. నేను ఏ మోక్షం లేదు, బెండకాయ లేదు, అలాగే ఉండిపోయాను ఎన్ని రోజుల నుంచోను. నాన్ వేసిన ప్రపంచ యాత్ర కూడా పెద్ద ఆటగాడు, పేరు గొప్ప, ఊరు దెబ్బ. ఇప్పటి వరకు ఆడుతున్న ఆటలన్నీ తాత్కాలిక, శాశ్వతమైన ఆటల. నిజ జీవితంలో నిజమైన ఆటలు ఎక్కడ ఆడుతున్నాను? నేను ఇంకా వర్జినీనేగా. చెప్పండి. నాకు బోల్డ్ అని బాధలు ఉన్నాయి. ఎవరితో చెప్పుకోగలుగుతాం? ఒక తౌడ, చెట్టు, పొట్ట, కాయ ఏమి ఒంటికేసి తాడు లేని బొంగరంలో అలాగా నమస్తే ఫ్రెండ్స్ అనుకుని తిరుగుతూనే ఉన్నాను. ఈ జీవితానికి అర్థం ఎప్పుడు జరుగుతుంది? మోక్షం ఎప్పుడు వస్తుంది? మీరు చెప్పండి. పెళ్ళి ఎక్కడో గుళ్ళోనే ఎక్కడో చేసుకున్న రూపాయి ఖర్చు లేకుండా, పెళ్ళి ఇళ్ళగానే సంబరం కాదు. కానీ ఇక్కడే అసలు ప్రాబ్లం. ఇప్పుడు నేను మిగిలిన 120 దేశాల్లో తిరగడానికి అక్షరాల 2 కోట్లు అయితే అవుతుంది. ఎంత తక్కువలో వేసుకున్నా, 120 దేశాలు అంటే తక్కువ, ఆ దేశానికి 1,00,000 వేసుకున్నా అయిపోద్ది మనకి ఈజీగానా. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి మినిమం 3 కోట్లు ఉండాలి. 3 కోట్లు ఉంటేనే మొత్తం 5 కోట్లతో 120 దేశాలు జంటగా తిరగలం అవుతుంది. ఎందుకంటే మరి అమ్మాయి కదమ్మా, ఆడపిల్ల ఖర్చులు ఏంటి ఉండవు. ఆ లిప్స్టిక్లు కొనాలా, ఎన్ని కొనాలా, చీరలు కొనాలి. నేనంటే సింగిలింగ్ మనం చిన్న షెడ్డీ వేసుకొని తిరిగేస్తాను. వారం రోజులు నేనే ఉతికే. వాళ్ళకి వాషింగ్ మిషన్లు అబ్బో చెప్పుకుంటూ పోతూ చామతాడంత లిస్ట్ ఉంది. అవన్నీ నేను కొనాలంటే నాకు ఎక్కడి నుంచి గుండె హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఎలాగా ఏటి? ఇప్పుడు మన సిసిలీ పాప చూసుకుంటే ఏసియా ఖండంలో ఉంది, ఆసియా ఖండంలోనే. మన సావిత్రి పాప చూసుకుంటే ఆఫ్రికా ఖండంలో ఉంది. తర్వాత ఈ ప్యాత్రికా పాప చూసుకుంటే యూరోప్ ఖండంలో ఉంది. ఈ మన నతాలి పాప, ఈ మెలిసా పాప చూసుకుంటే ఈ లాటిన్ అమెరికా ఖండాల్లో ఉన్నారు. సో మనకు అన్ని ఖండాల్లోనే అందరూ ఉన్నారు. కానీ ఏవి సెట్ అవ్వట్లేదే. ఎండ్ ఆఫ్ ద డే డబ్బు, మనీ, ఇత్తులు, డబ్బుల దగ్గరికి వచ్చేసరికి మొత్తం అంతా ఇదైపోతుంది. దేవుడి దయ వల్ల ఈ సంవత్సరం ఎలాగోకలాగా పెళ్ళి అయిపోతే ఇంక మీ అందరికీ చూద్దాం ఎలాగవుతుందో. మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఇంత దూరం ఇన్ని ఖండాలు, ఇన్ని వింతలు చెప్తున్నాను కదా. బాబా పుడితే సబ్స్క్రైబరీ అని పెట్టుకుంటాను. శబరి అన్నట్లు సబ్స్క్రైబరీ. ఎందుకంటే 1,000,000 మంది పేర్లు పెట్టుకోలేం కదేటమ్మా. బాబు పుడితే సబ్స్క్రైబరు అని పెట్టుకుంటాను. సబ్స్క్రైబరీ అని పెట్టుకుంటాను పేర్లు. మీరున్న ధైర్యంతోనే జీవితం కొనసాగిస్తున్నాను. పాల ముంచినా, నేట ముంచినా దేవుడి మీద భారం వేయట్లేదు, మీ మీద భారం వేస్తున్నాను. నా వంతు కృషి నుంచి చేస్తాను. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. బేగా కళ్యాణం అయిపోయి, ఆ పెళ్ళి ఏదో అయిపోయి, ఆ కడుపుని కాయ కాసేస్తే ఆ కాయని మీకు చూపించి, ఈ బుడ్డకాయ, చిట్టికాయ, ఈ కాయల్లో అందరితోని, ఆ పిల్లకాయలతోని వీడియోని కలర్ఫుల్గా, వీడియో అత్తమామలతోని అల్లరి మొత్తం అంతా మీకు చూపించాలని ఉంది.
ఆ కళ ఇప్పుడు త్వరలో వస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఏ పాపం చేసుకుంటే ఈ పాపల్లోని బాగుంటుందో మీరు కింద కామెంట్ చేయండి. ఆ పాపకి అయితే అప్లికేషన్ పెట్టుకుంటాను. ఇంకా అప్లికేషన్ ఏం పెట్టలేదు, మాటస్ ఇచ్చేసాను అలాగా. ఎందుకంటే వాళ్ళు వీడియోలు చూస్తారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఏ పాప అయితే బాగుంటుందో. నా పక్కన పేరు ఈ పాపలు అయితే ఉన్నది, మనకి 6 అప్లికేషన్లు ఉన్నాయి. ఏ పాప బాగుంటుందో చెప్తే ఆ పాపని నేను చేసేసుకుంటాను. చేసేసుకొని ఇంకా మీకు ఇంకా కళ్యాణము, సారీ, అప్పగింతలు, ఆడబడుచు కట్నాలు, లాంఛనాలు, అబ్బో బోళ్ళు ఉంటాయి. బోల్ ఇంకా చాలా బాగుంటుంది. అది కోరుకుంటున్నాను. అవుతాయో అవ్వవు నాకు తెలియదు. ఓకే, ఈ వీడియో ఎంతతో సమతం. తిరిగి మరో మంచి వీడియో కనబడుతున్న అగ్నిపర్వతం, అది లావా నిప్పులు కక్కే అగ్నిపర్వతం నెక్స్ట్ వీడియో వస్తుంది. మర్చిపోకండి. ఉంటాను. బాబాయ్ అండ్ గుడ్ నైట్.